మంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయు ఉండదు నరుడు జీవాత్మ ఆయను. సో ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ఆయన సన్నిధికి చేరింది. ఒకానొక దినము మహిమా దేహాలను మనం చూడగలము. ఆ గొప్ప నమ్మకము నిరీక్షణ ఈ ప్రియ కుటుంబానికి క్రైస్తవ ప్రపంచానికి యేసుప్రభువు అన్నారు, నేనే పునరుత్థానమును జీవమును నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అని యేసుప్రభువు సెలవిచ్చారు. ఈ సాయంకాలము ఈ మధ్యాహ్నకాలము తప్పకుండా క్రైస్తవ నిరీక్షణ నమ్మకము. ప్రభు పరలోకం నుంచి వచ్చాడు, మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానని చెప్పాడు. There are many mansion houses in my father's house. If not, I'll tell you. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని నేను మీతో చెప్పు. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను చోట మీరు కూడా ఉండులాగా తీసుకొని వెళ్తానన్నాడు. అది క్రైస్తవ నమ్మకము, క్రైస్తవ నిరీక్షణ. ఆ విశ్వాసము, ఆ నమ్మకము, నిరీక్షణతో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా చూడండి వారంటే చూడండి. కృపా కనికరం వల్ల మా ప్రియ పరలోకపు తండ్రి, సాయంకాలం నానా సహోదరులు ప్రియులు రాయేష్ మీ చెంతకు చేర్చుకున్నారు. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది, తల్లి గర్భంలో రూపింపబడినది మొదలు 22వ కీర్తన 9:10, నా తల్లి గర్భం నుండి నన్ను బయటికి తీసిన వాడు నీవే కదా, నా తల్లి అతని స్తన్యపానం చేయించినగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది, గర్భవాసిని మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడం నీవే. వారికి దేవునిగా కాపరిగా ఉండి వారి కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి పాప శాపాల నుంచి విడిపించి మరలా 3వ దినం లేచిన గొప్ప దేవుడు. దేవుడు క్రీస్తును లేపారు, మనందరినీ కూడా లేపుతాడు అని భక్తుడు పౌలు తెలియజేస్తున్నాడు. ఈ శరీరము సహోదరుని చీకిపోయినప్పటికీ కూడా, కుళ్ళిపోయినప్పటికీ కూడా తప్పకుండా ఒకనొక దినం పునరుద్ధానం ఉన్నది. ఆ నమ్మకము, ఆ నిరీక్షణతో మేము కుటుంబం జీవించడానికి సాయం చేయమని, జరగవలసిన భూస్థాపన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. ఇక్కడ నుంచి ప్రయాణం ఉంటున్నది, ప్రయాణపు దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిటి సహవాసం చేయన మనందరికీ, ప్రత్యేకంగా విడవబడ్డ కుటుంబంలో సదాకాలం తోడై ఉండును గాక, ఆమేన్. చూడండి వారు ఉంటే చూడండి. అల్లిపూరు బరియల్ గ్రౌండ్ మనం వెళ్ళాలి, చాలా దూరము.